ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. మహబూబ్ నగర్ లోని తిరుమల దేవుడి గుట్ట శ్రీ రామాంజనేయ స్వామి దేవాలయం వద్ద శ్రీరామనవమి వేడుకలు బుధవారం భక్తులు ఎంతో వైభవోపేతంగా నిర్వహించారు. ముఖ్యంగా శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని ఆలయ కమిటీ అధ్యక్షులు, రెడ్ క్రాస్ రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు లయన్ జి రమణయ్య దంపతుల నేతృత్వంలో వేద పండితులైన మల్లికార్జున స్వామి, చైతన్య స్వామిల మంత్రోచ్చరణల మధ్య కన్నుల పండగగా రాములోరి కళ్యాణం జరిపారు. ఆలయ కమిటీ సభ్యులు సీతారాముల కళ్యాణానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లలో భాగంగా సీతా సమేతుడైన శ్రీరామచంద్రుని ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చి మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బాజా భజంత్రీలు, వేద మంత్రాలు, ముత్యాల తలంబ్రాలతో సీతారాముల కళ్యాణాన్ని ఎంతో కమనీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు సీతారాముల కళ్యాణించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులచే పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న పలువురు ప్రముఖులను ఆలయ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు రమణయ్య ప్రత్యేకంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త జూపల్లి భాస్కర్, చంద్రయ్య, రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్, జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు తిరుపతి రెడ్ క్రాస్ సమన్వయకర్త అశ్విని చంద్రశేఖర్, ఆలయ కమిటీ సభ్యులు కుర్మయ్య, శ్రీనివాసులు, వెంకటేష్, ఎల్ శివకుమార్, రాఘవేందర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.